హైదరాబాద్లో గ్యాంగ్ రేప్ అట. యువతి పైన గోదాము నిర్వాహకుల అత్యాచారం. సోదరుడి పైన కోపంతో సూర్యాపేట నుంచి రాజధాని నగరానికి వచ్చిందట బాధితురాలు. అన్న మీద కోపంతో, తమ్ముని మీద కోపంతో ఆమె సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వచ్చిందట. పాపం నమ్మించి బైక్ మీద ఎక్కించుకున్నారట నిందితులు. బండ్లగూడలోని గోదాంకి తీసుకెళ్లి అకృత్యం. పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నారట. దీనికి కారణం ఏంటి చెప్పండి? ఇట్లాంటి ఘటనలకి కారణం ఏంటి? తాగుడు, మద్యము, డ్రగ్స్, గాంజా, ఇవన్నీ కారణం. హైదరాబాద్లో ఒక యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. సోదరుని పైన కోపంతో సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చి రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి 2 కీచకుల అరాచకానికి బలైపోయింది. మాయ మాటలు చెప్పి ఆమెను తమ బైక్పై ఎక్కించుకున్న కీచకులు ఒక గోదాంకు తీసుకెళ్లి హింసించి తమ కామవాంఛ తీర్చుకున్నారు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సూర్యాపేటకు చెందిన ఒక యువతి 21 సంవత్సరాలు తన సోదరునితో గొడవపడి శనివారం రాత్రి బస్సులో హైదరాబాద్ వచ్చింది. రాత్రి సుమారు 10:45 సమయంలో ఇమ్లీమన్ సమీపంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఆమెను ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమెతో మాటలు కలిపి ద్విచక్ర వాహనం ఎక్కించుకున్నారు. తొలుత సిద్దంబర్ బజార్లో ఐస్ క్రీమ్ ఇప్పించారు. అనంతరం ఆ యువతికి మాయమాటలు చెప్పి బండ్లగూడ లేక్ వ్యూ హిల్స్లోని తమ స్క్రాప్ గోదాంకు తీసుకుపోయారట. అక్కడ అమ్మాయిని కొట్టి 2 అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కేకలు వేయడంతో ఆమెను వదిలి పారిపోయారు. అనంతరం స్థానికుల సూచన మేరకు బాధితురాలు బండ్లగూడ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేసింది. అత్యాచారానికి పాల్పడ్డ స్క్రాప్ గోదాం నిర్వాహకులు కాశీ విశ్వనాథ్, శ్రీకాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసిందట. కారణం ఏంది? ఒక్కొక్కడు పీకల దాకా దాగి గాంజా దొరకని ప్లేస్ ఏమైనా ఉందా ఇలా తెలంగాణలో? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇన్ని జరిగింది. నెల రోజులైంది మీ గవర్నమెంట్ వచ్చి, బెల్ట్ షాపులు మూసేసిరా? దానికి ఏం కావాలా? పైసలు కావాలనా? స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి మా దగ్గర ఫైనాన్షియల్ మొత్తం అప్పుల కుప్ప అయిపోయింది, ఏం చేయలేకపోతున్నామని ఒకటి చెప్పడం వల్ల దానికి కొంత ఉన్నది. ఆలోచిస్తున్నారు ప్రజలు, చూద్దాం ఏం చేస్తారో అని. ఇది చేయడానికి కూడా పైసలు కావాలా? ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఎంత వ్యవస్థ ఉన్నది? మొత్తం బెల్ట్ షాపులు అక్కడే దర్జాగా నడుస్తున్నాయి. గాంజా ఏం చేసిరు దాని మీద, డ్రగ్స్ దాని మీద ఏం చేస్తున్నారు మీరు? సో ఇది వాటిని కనుక నిషేధించకుండా మనం ఇట్లాంటి దారుణాలు జరగొద్దు అనుకుంటే పొరపాటు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది వీటి మీద.